సుందరకాండ. ఆ వనితలతో కూడిన రాక్షసరాజగు రావణుడు నక్షత్రములతో పరివేష్టితుడైన శ్రీమంతుడగు చంద్రుని వలె బాసిల్లెను. ఈ వనితలందరూ తామనుభవింపగా మిగిలిన పుణ్యముచే ఆకాశము స్వర్గము నుండి భూమిపై పడి ఈ రూపముతో నిచట కలిసియున్నారని హనుమంతుడు తలంచెను. ఏలనగా అచట నా యువతుల కాంతి వర్ణము ప్రసన్నత ఎను నీ మూడును సుందరముగు కాంతిగల శ్రేష్టములగు నక్షత్రముల కాంతి వర్ణము నిర్మలత వలె ప్రకాశించుచుండెను. మధుపానమునకు పిమ్మట రతికేళియందు లేదా నృత్య గీత క్రీడాదులయందు తాము ధరించిన పెద్ద పెద్ద పుష్పమాలలు స్థానము తప్పి యాభరణములు చెదిరి ఉండగా నా ఎంగనలట్లే యొడలు మరచి నిదురింపసాగిరి. వారిలో కొందరు ధరించిన తిలకము తుడిచివేయబడి ఉండెను, కొందరి అందెలు స్థానము తప్పెను, కొందరి హారములు ప్రక్కలకు జారెను, కొందరు ధరించిన ముత్యాల హారము తెగి ముత్యములు వారి చుట్టూనూ వ్యాపించెను, కొందరు ధరించిన వస్త్రములు జారెను, కొందరి మొలత్రాళ్ళు వదలగుటచే మార్గాయాసము తొలగు కొరకు కట్లు పదును చేయబడిన నేలపై పొరలునట్లు చేయబడిన ఆడ గుర్రముల వలె ప్రకాశించుచుండిరి. కొందరు చక్కని కుండలములు ధరించియుండిరి. వారు దాల్చిన మాలలు దారము తెగి నలిగియుండెను. వారా మాలలతో మహారణ్యమున గజశ్రేష్టముచే మర్దింపబడిన పూతీగల వలె నుండిరి. కొందరు స్త్రీలు స్తనముల నడుమ దాల్చిన పెద్ద పెద్ద ముత్యముల మాలలు చంద్రకిరణముల వలె తెల్లని కాంతిగలవై నిదిరించిన హంసల వలె నుండెను. కొందరు స్తనమధ్య ప్రదేశమున దాల్చిన పగడములు కాదంబ పక్షుల వలెను, మరికొందరు ధరించిన స్వర్ణహారములు చక్రవాక పక్షుల వలెను చూపట్టెను. నిద్రించి విశాలమగు పిరుదులు కల ఆ స్త్రీలు నిద్రావస్థలో మునిగి హంసలు కారండవములు చక్రవాకములతో కూడిన ఇసుక తిన్నెలు గల నదుల వలె ప్రకాశించుచుండిరి. ఆ స్త్రీలు గజ్జలే, మొగ్గలు, బంగారు ఆభరణములే, వికసించిన పద్మములు, శృంగార భావములే, మొసళ్ళు, యశస్సునకు కారణమైన తను కాంతియే తీరముగా గల నదుల వలె ప్రకాశించుచుండిరి. కొందరు నిద్రించుటకై అలంకారములు తీసివైచినను మృదువైన వారి అంగములపై శుభములగు ఆభరణముల ముద్రలు చెరుగక ఆభరణముల వలెనే ప్రకాశించినవి. వారు ముఖముపై గప్పుకొనిన సూక్ష్మములగు వస్త్రముల కొనలు వారి నిశ్వాస వాయువులచే గదల్పబడినవై మాటిమాటికి ముఖముపై పడుచుండెను.